సందర్భాన్ని బట్టి అస్తు మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము అష్టాధ్యాయిలో రెండవ అధ్యాయంలో నాలుగవ పాదం చెప్పుకుంటున్నాము। అందులో ఆర్ధధాతు ప్రకరణం చెప్పుకుంటున్నాము। నిన్న మనము వ్యయో వైహి తర్వాత లుంగిచ అనే సూత్రం చెప్పుకున్నాము। అంటే లుంగు లకారం పక్కనే ఉంటే అంధాతుకు వద ఆదేశం వస్తుంది అని చెప్పి నిన్న మనం చూసాము। అందులో మనం అవధిష్టాం అవధిషు అనే రూపాలు నిన్న మనం చూసామన్నమాట లుంగిచ అనే సూత్రంలో। అంతకన్నా ముందు హనోవద లుంగి నుంచి హంధాతుకి అనువృత్తి వస్తుంది। అస్తు తో నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఆచార్య, అవధీత్ రూపసిద్ధి 632 పేజీలో ఉంది ఆచార్య। అక్కడ అతో హలాదేర్ లఘోహ అని ఒక సూత్రం ఇచ్చారు ఆచార్య। హలాదేర్ లఘోహ దాని కింద కొంచెం వివరణ ఇచ్చారు ఆచార్య స్థానివత్తు గురించి। అక్కడ నాకు కొంచెం అర్థం కాలేదు ఆచార్య। 632 ఆచార్య। ఓకే అండి। అవధీతి అతో హలాదేర్ లఘోహ, ఇక్కడ అవధీతి మనం రూపసిద్ధం చేసుకున్నాం। ఇప్పుడు అవధీత్ రూపసిద్ధి చేసుకున్నాం, ఓకేనా? ఇక్కడ ఇక్కడ చెప్పండి మీకు కనిపిస్తుందండి ఇప్పుడు స్లైడ్ మీద? ఒకసారి లక్ష్మి గారు అది చూస్తున్నాను ఆచార్య। ఓకే, అంటే అది స్లైడ్ మీద పెడితే అందరికి కూడా ఒకసారి కనిపిస్తుందని చూడండి। ఇక్కడ మీకు ప్రాసెస్ అంతా అర్థమై ఉంటుంది। లాస్ట్ ప్రొసీజర్ ఎలా ఉందంటే అటుక ఆగం ఉంది, వద్దాతు, శిచ్ ప్రత్యయానికి ఇకారము, తా ప్రత్యయానికి ఈట్, మధ్యలో శిచ్క సకారం ఉంది అన్నమాట। ఇవన్నీ ఆ వద్ ఈ శిచ్ అంటే ఇటుక ఈ, శిచ్క స, ఈ ఇటుక ఈ, పక్కన తిప్క త ఈ స్థితిలో ఉంది। ఇప్పుడు ఈ స్థితిలో సామాన్యంగా ఏంటి? అతో హలాదేర్ లఘోహు, ఇదేమంటుందంటే అతో హలాదేర్ లఘోహు ఈ సూత్రం ప్రకారంగా వదులో ఉండే అకారం వృద్ధి వచ్చిందన్నమాట। అంటే అకారాంతస్య అంగస్య హలాదేహి, అంటే అకారాంత లఘు ఉపద ఏదైతే ఉందో ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది। హలాదేహ అంగస్య లఘోః అకారస్య ఇడాదౌ సిచి పరస్మైపదే పరతః విభాషా వృద్ధి భవతి అన్న విభాషా వృద్ధి నభవతి అన్నారండి। ఇక్కడ విభాషా వృద్ధి భవతి అని ఒక పక్షంలో వస్తుంది। ఇప్పుడు చూడండి, మీరు చెప్పి హలాదేహి లఘు అకారస్య, హలాదేహి ధాతు, అంగస్యం అంటే ఏంటి? ప్రత్యయ పరత పూర్వ సంఘ సంధ్య భవతి। ఇక్కడ ఇట్ ఉంది, ఇటు పక్కన శిచ్ ఉంది, ఇటు ఆగమం కాబట్టి ఎవరికి ఆగమం? శిచ్ ప్రత్యయానికి ఆగమం, మధ్య శిచ్ కాబట్టి ఇది ప్రత్యయం పక్కన ఉంటే ఇటుతో యుక్తమైన శిచ్ ప్రత్యయం పక్కన ఉంటే ముందుది అంగం అయిపోయింది, వద్ద అంగం అయిపోయింది, ఆ వద్దు మొత్తం అంగం అయిపోయింది। ఇప్పుడు ఈ స్థితి వచ్చింది, ఈ స్థితి ఏమిటిది? హలాదేహి లఘు అకార, హలాది అంగమేనా అంటే అటు అంగము హల్ వర్ణం ఆదిలో, అంటే వకారం హల్ వర్ణంలో వస్తుందట, ఆదిలో ఉంది। హలాదేహి లఘు అకారస్య, లఘు అంటే ఏంటి? హృస్పం లఘు,
లఘు లఘు. అకారం కూడా ఉంది. లఘు అకారస్య ఉపదా కూడా ఉంది అక్కడ. లేదు ఆచార్య, ఉపదా ఉంది ఆచార్య, కానీ సూత్రంలో లఘు ఉపదా లేదు కదా ఆచార్య. పైన చనివృత్తి లేదా? పైనుంచి కూడా సూత్రార్థం లేదనుకుంటా. చెప్పి అలాగే లఘు చూస్తా. అకారస్య అంటే లఘు అకారం ఉంది, కేవలం అది ఒకటే. వాళ్ళు ఆనే ఉంది, ఎక్కడ లేదు కనుక వదిలి ఆనే తీసుకుంటాం. అనువృత్తి, లఘు విభాష, అకారస్య. నేట్, సిచ్, వృద్ధి, పరస్మైపదేశు, అంగస్య ఇవే ఉన్నాయి ఆచార్య. సూత్రార్థం ఉపదా చెప్పండి లేదు ఒకసారి. ఆచార్య. సూత్రార్థం అనువృత్తి చెప్పండి. సూత్రార్థం ఆచార్య. ఆ, హలాదే అంగస్య లఘోః అకారస్య ఇడాదౌ సిచి పరస్మైపదేషు పరతః విభాషా వృద్ధిః న భవతి. ఇక్కడ మనకు ఇడాది స్విచ్ పక్కన ఉంది, అది పరస్మయ పదం కూడా. పరస్మయ టిప్ ప్రతి తెచ్చుకున్నాము. ఇట్ ఆదిలో ఉండే స్విచ్ ప్రతి అది కూడా పక్కన ఉంది. కాబట్టి అటువంటి ఆచార్య. అలాది లఘు అకారానికి వృద్ధి వికల్పంగా కాదు అని చెప్పిన, అంటే కాదు అని చెప్పినప్పుడు ఒకసారి కాదు అనమాట, అవును. ఒకసారి భాష వృద్ధి ఒకసారి అవుతుంది. అవుతుంది. ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ అకార వృద్ధి వచ్చిందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు స్థాని వదాదేశో అనల్విదో అనే సూత్రం ప్రకారంగా అకారికి స్థానివత్ చేసినాం అనుకోండి, ఆచార్య. అకారికి స్థానివత్ చేసాం అనుకోండి, అప్పుడు హలంత అంగ అనేది ఉండదు అనమాట. హలంత ఉండదు హలంత అంగం ఉండదు అనమాట. ఇప్పుడు ఉండదు ఆచార్య. అలాదే లఘు అకారస్య అని చెప్పిన కదా, స్థానివత్ కాదాచార్య, ఇక్కడ సూత్రంలో హల ఆది అన్నారు కదా, ఇక్కడ హలంత అంగం ఉండదు అని ఎందుకు ఇచ్చారు ఆచార్య? అది నాకు అర్థం కాలేదు ఆచార్య. అంటే ఇక్కడ వదులు అతో హలాదేది ఒక అన్నప్పుడు ఇక్కడ మామూలుగా అకారక వృద్ధి వచ్చింది కదా. వచ్చింది ఆచార్య. ఇక్కడ లఘు అకారానికంటే ఉపదాలో ఉండే అకారం తీసుకోండి. వద పూర్తిగా ఉంది కదా, వద అనస్థానం వద ఆదేశం. వద దాలో ఉండే అకారం, వాలో ఉండే అకారం చేసేదన్నమాట. దాలో ఉండే అకారానికి లోపం అయిపోయింది. ఏదంతో అతో హలాదేది లఘు అని సూత్రం ప్రకారంగా. ఈ వృద్ధి కదా ఆచార్య, ఇది ఏంటండి? అతో హలాదేర్ లఘుతో వృద్ధి అవుతుంది కదా ఆచార్య. వృద్ధి వచ్చింది, ఆకు వృద్ధి ఆ రావాలి ఆచార్య. ఆ రావాలి కదా, ఆ రావాలి. అవును ఆచార్య. ఒక్క నిమిషం కరెక్టే. ఇక్కడ వృద్ధి మనం చేసుకున్నాం, దీనికి అతో లోపాతో చేసేసుకున్నాం, మర్చిపోయినాం. ఇక్కడ వదలో ఉండే అకారానికి లోపం, అతో లోపాతో చేసాము, వృద్ధి మధ్యలో వచ్చిందన్నమాట. కానీ ఎప్పుడైతే అతో స్థానివదాదేశ విధో ప్రకారంగా అకారానికి స్థానివత అయిపోయినప్పుడు, ఎప్పుడు అంటే అతో లోపహతో చేసినటువంటి అకారము స్థానివత్ అయింది, స్థానివత అవుతుందన్నమాట. అప్పుడు స్థానివత చేసినప్పుడు ఏమవుతుంది? అది హలంతాంగం లేదన్నమాట. ఏంటి? హలంతాంగం లేదు. కాదాచార్య, సూత్రంలో హలాది అంగం అని చెప్పారు కదా, ఇక్కడ హలంత అంగం లేదు అని ఎందుకు ఇచ్చారు అని సందేహం ఆచార్య. అంటే అతో లోప అని చెప్పింది, అతో లోప సూత్రం అని చెప్పండి. అతో లోప సూత్రంలో చెప్పండి. అతో హలాదేహి. ఇప్పుడు ఎందుకే స్థానివత్ అయినప్పుడు ఒక్క నిమిషం అండి, నేను పుస్తకం చూస్తాను. అది హలంతంగా అడుగుతుందండి. అది హలంతం అన్నప్పుడు ఇది లోపం ఏదైతే మనకు వృద్ధి వచ్చిందన్నమాట. అప్పుడు అది స్థానివత్ కన్నా ఏది అడిగింది? ఏది ఆచార్య హలంతంగం అడిగింది? అతో హలాదే లఘు, అది హలాది అంగం అడిగింది కదా ఆచార్య. 2 ఓకే అండి. మహోదయ స్క్రీన్ మీద ఉంది చూడండి మహోదయ. जी जी अनादर अंगस्य लघु अकार शिरादौ परस्मै पद परे विभाष वृद्धि न भवति. अकनीत अकानीत, अरनीत अरानीत, अत इति किम अवेदी असेदी.
స్వల్పంగా వృత్తి నా వృత్తి. ఇక్కడ హలాదే ఇచ్చా, హలంతం ఎక్కడ ఇవ్వలేదు. హలంతం ఇవ్వలేదు ఆచార్య. హలంతం మళ్ళీ ఎందుకు ఏదో మిస్టేక్ వచ్చిందో. అతో లోప అతోలోపు కూడా సామాన్యంగా అకారాంత సంఘ శారదాతిక పథకాలు లోపభవతి చెప్పింది. అవును ఆచార్య. ఇది హలంతం ఎక్కడ లేదు. ఇది హలాది ఉండాలి. ఇప్పుడు ఒకే స్థానివత్ అయింది అనుకో, స్థానివత్ అయితే హలాది అని అలాగే ఉంటుంది కదా. హలాది స్థానివత్ అయితే అకారం వస్తుంది ఆచార్య దాకి. అకారం వచ్చినా దానికి హలంతం అకారాంతం వస్తుందన్నమాట. కాబట్టి ఇబ్బంది లేదు, హలాది ఉండాలి. ఒక్క నిమిషం. స్థానివత్సే అకారికే స్థానివత్ భోజ అనేసి హలంత అంగ నహిరహ, హలంత్ అంగ నహిరహ, హలంత్ అతో హలాదే. దానిపైన ఒక సూక్తం ఉందండి, ఒక్క నిమిషం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏది పైన 7:2 7:2 అనుకుంటా. నేటి అండి, నేటి సూత్రం. నేటి ఆచార్య, నేటి ఆచార్య. అది హలంత అంగం అయితే అసలు వృద్ధి రాదండి ఆచార్య. అది ఆ సూత్రము అది నిషేధిస్తున్నాం. నేటి వసి ఇడాదౌ శిచి పరస్మైపద పరే హలంతస్య అంగస్య వృద్ధి నభవతి. ఈ సూత్రం నిషేధిస్తుంది. అంటే ఇడాదౌ శిచి పద హలంతస్య అంగస్య వృద్ధి నభవతి అంటే ఇది అపవాద సూత్రం అంట. ఇది ఇడాదౌ శిచి అంటే ఇడాది శిచి పక్కన ఉంది. మనకు అకారాంత లోపం చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అతో లోపం అకారం చేసినప్పుడు అప్పుడు అంటే హలంత అంగానికి వృద్ధి కాదని చెప్పిందన్నమాట. ఒకవేళ హలంత అంగమై ఉంటేనా అది ఇడాది శిచి ఏంటంటే అప్పుడు వృద్ధి కాదు అని చెప్తుంది. అంటే మనం ఎప్పుడైతే స్థానివత్తు చేసుకున్నామో అప్పుడు హలంతంగా ఉండదు అనమాట. హలంతంగం లేకపోతే ఏమవుతుంది, నేటి అనే సూత్రం ప్రకారంగా వృద్ధి కాదనమాట. వృద్ధి రాదు ఈ సూత్రం. అంటే దీనికి పురస్తాద అపవాద సూత్రం అన్నమాట. నన్ను ఏతదపి అంతరంగ గుణ అవాదేశో గుణౌ ఆదేశయో కృతయోర్ హలంతం భవతి. అంతరంగాపి గుణం వచనారంభ సామర్థ్యాత్ శిచి వృద్ధి బాధతే ఇది ఉక్తం. హలాదర అంగస్య లఘు అకారస్య ఇడాదౌ శిచి పరస్మై పరతః విభాష వృద్ధి నాభవతి. అంటే ఒక పక్షంలో నిషేధిస్తున్నారు. నేటి అనే సూత్రం ప్రకారం దృష్టి పెట్టుకొని మాట్లాడేదాన్ని ఇక్కడ. ఇప్పుడు హలంతాంగము ఉంది కాబట్టి వెంటనే నేటి అనే సూత్రం వచ్చేసి వృద్ధి నిషేధిస్తుంది. మళ్ళీ వెంటనే నేటి అనే సూత్రం వచ్చేసి ఎప్పుడు స్థానిక హలంతాంగం లేదన్నమాట, అకారాంతం అయిపోయింది. అందుకే వృద్ధి అప్రాప్త హోగయి, వృద్ధి రావడం లేదన్నమాట. ఏదాంతో రావడం లేదు. అతో హలాదే లఘోతుడి ప్రాప్తమైన వృద్ధి అది స్థానివత ఎప్పుడు చేస్తామది వెంటనే నిషేధించడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఎప్పుడు స్థానివత అయిపోయిందో హలంతంగస్య వృద్ధి నాబోతుంది. స్థానివత్ చేస్తే ఏమవుతుంది, అకారం వస్తుంది ఆచార్య. హలంతం పోయి అకారం వస్తుంది. అకారం వస్తుంది. ఇడాదౌ శిచి హలంతస్య అంగస్య వృద్ధి నాబోతుంది. ఒకేలా హలంత వృద్ధి స్థానివత్ అయినప్పుడు అకారంతం అవుతుంది, అప్పుడు వృద్ధి అవుతుంది అన్నమాట. ఇప్పుడు వృద్ధి నేటి ప్రకారం హలంతంగా ఎప్పుడు స్థానివత్ కాకుంటేనా, స్థానివత్ అయిన అకారాంతం ఉంటుంది కదా, అప్పుడు హలంతంగం లేదు కాబట్టి నిషేధించదు. ఇప్పుడు హలంతంగం నైదా, అందుకే వృద్ధి అప్రాప్త హోగయి అంటే ప్రాప్తం కాలేదు. మళ్ళీ అలివిధి కాబట్టి ఇది స్థానివత్ నిషేధ్ అనలివిధో ప్రకారం వస్తుంది. మళ్ళా ప్రకృతి సూత్రం చేత పరనిమిత్తక అజాదేశం అయితే ఉందో అది దాన్ని నిమిత్తం చేసుకుని అకారం లోపం చేసాం కదా, అది మళ్ళీ స్థానివత్ అయిపోతుంది. స్థానివత్ కావడం వల్ల హలంతంగా లేకపోవడం వల్ల
వృద్ధి కూడా కాలేదు అనమాట. నా భవతి చెప్పే వృద్ధి కాలేదు, అందుకే మనకు అపఠిత అవధిత రూపాలు మనకు సిద్ధించాయి. ఇప్పుడు అతో లఘు హలాదేర్ లఘు స్థానంలో నేటి సూత్రం తీసుకోవాలా ఆచార్య? అంటే దానికి ఈ ప్రాప్తిలో ఇది మామూలుగా ఇడాది శిచిపదంగా ఉన్నప్పుడు హలంతంగానికి వృద్ధి కాదు. ఎప్పుడైతే మనం ముందుగా ఇట్టు వచ్చిన వెంటనే మనకు ఈ సూత్రం వచ్చి పనిచేస్తుందండి, ముందు చెప్పేస్తున్నమాట. కానీ దానికి అపవాదం ఏంటి? అలాగే అంగస్య లఘు అకారస్య ఇలా శిచిపదం ఉంటే వికల్పంగా వృద్ధి కాదు అని చెప్పినమాట. అంటే ఒక పక్షంలో వస్తున్నాం అంటే పై సూత్రం నిషేధించింది కాబట్టి నేటి అనే సూత్రం నిషేధిస్తుంది కాబట్టి ఈ సూత్రం వచ్చి వికల్పం చేసింది. మనకు పూర్వ సూత్రం నేటి సూత్రం ప్రకారం అలాది మనకు ఆ వద్ద ఇట్టి శిచ్చు ఈ స్థితిలోనే ఇడాది శిచ్చు పక్కన ఉంది కాబట్టి ఆ అకాలం లోపం చేసుకున్నమాట. అతో లోపం ప్రకారంగా ఆ స్థితిలో మనకు వృద్ధి ప్రాప్తం అవుతుంటే ఏదాంతో శిచి వృద్ధి పరస్మయ పదేశ ప్రకారం ప్రాప్తం అవుతుంది. ఇది కాదు, ఇది అతో హలాదే లఘుతూనే అవుతుందన్నమాట. ఓకేనా? ఈ సూత్రం ముందు మామూలుగా నేటి డాష్ ఇచ్చి పక్కన ఉంటే హలంతంగా వృద్ధి అంటే వృద్ధి మామూలుగా ఇది ఇగంతం కదా, శిచి వృద్ధి పరస్మయ పదేశ ఇగంతస్య అంగస్ వృద్ధి నాబోతుంది. దీని ప్రకారంగా హలాది రంగస్ లఘు అకాల ఇడాది శిచి పక్కన ఉంటేనా వికల్పం వృద్ధి కాదు చెప్పి నిషేధిస్తుంది అన్నమాట. అంటే ఇది మామూలుగా అనంతంగా ఉంటే పూర్తిగా నిషేధిస్తుంది. కానీ ఈ సూత్రం వచ్చేసి అలాది అంగమైనటువంటి ఇడాది శిచి పక్కన ఉంటే వికల్పంగా ఒక పక్షంలో వస్తుంది అని చెప్పింది అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెప్పబడిందండి. ఇప్పుడు ఇది నేటి అనే సూత్రం దృష్టిలో పెట్టుకొని చెప్పబడిన ఆ సూత్రం దృష్టిలో పెట్టుకొని చెప్పబడింది. ఓకేనా? మరి ఇక్కడ ఈ అతో అలాదేర్ లఘు నేటి రెండు సూత్రాలు రాసుకోవాలా ఆచార్య? అంటే దీనికి ప్రాప్తిలో ఇది ఈ సూత్రం నిషేధిస్తుంటే ఈ సూత్రం వచ్చేసి వికల్పం చేసింది అన్నమాట. ఈ సూత్రం వచ్చేసి వికల్పం చేసింది అన్నమాట. అర్థమైంది. ఓకే అండి. ఆచార్య అల్విధి అంటే ఏంటి ఆచార్య? ఒకసారి అది కొంచెం చెప్తారు. అంటే అల్లుడు వలన నిమిత్తం చేసుకొని మనకు స్థానిక ప్రకారంలో స్థానివదాదేశం అల్విధో అనే ప్రకారం అయితే మనం లోపం చేసాం. అది దేని స్థానంలో అయితే అంటే ప్రత్యేక స్థానంలో కావచ్చు, ధాతు స్థానంలో కావచ్చు, అది స్థానివత అవుతున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు అస్తేది భూ ఉంది, అస్ధాతు స్థానంలో భూ ఆదేశం చేశాం, ఇది స్థానివత అయిపోయింది అన్నమాట. అంటే దీనికి స్థానం ఏ స్థానంలో అయితేనో భూ స్థానంలో అస్తేది భూ ఆ స్థానంలో భూ ఆదేశం చేసుకున్నావు. అంటే అస్ అనే ధాతు స్థానంలో భూ ఆదేశం చేశావు కాబట్టి దాని స్థానంలో వచ్చిన ఆదేశం కూడా ధాతు ప్రకారంగా స్థానివత చేసావు అనుకో. స్థానం అంటే ఏ స్థానంలో చేసావు అదే స్థానం దీనికి కూడా వచ్చేస్తున్నాడు. ఆ ధాతు స్థానం చేసావు కూడా దాని స్థానం వచ్చిన ఆదేశం కూడా ధాతువత అయిపోతుంది. ఓకే, ప్రత్యేక స్థానం తీసుకొచ్చి ప్రత్యేకత అవుతుంది అన్నమాట. అలాగే స్థానివత వల్ల అదే లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు ఈ స్థానివత చేసినప్పుడు వెంటనే ఇంకోటి స్థానివదాదేశం అనల్ విధవు. ఒకవేళ అల్విధి ఉండే అనుకోండి అక్కడ కాదు, స్థానివత్తు అవుతుంది. కానీ అల్విధిలో మాత్రం కాదు, అనల్ విధవు. కానీ అల్విధి ఉంటే అక్కడ స్థానివత కాదు. అల్విధి అంటే అలహ పంచమి విధి, అలహ షష్ఠి విధి, అలహ సప్తమి విధి, అలహ తృతీయ విధి. అంటే అలా విధి అల్విధి, అలి విధి అల్విధి, అలహ విధి అల్విధి, మళ్ళీ పంచమి కూడా అలహ విధి అల్విధి అని చెప్పి మనం 4 రకాలు చెప్పుకున్నాం. అంటే పంచమికి పక్కన షష్ఠి అన్నప్పుడు దాని స్థానంలో పని చేసుకుంటాం, అలి విధి అన్నప్పుడు సప్తమి పక్కన అంటే ముందుకు పని చేసుకుంటాం ఓ తృతీయ విభక్తి స్థానంలో. అలాగా 3 రకాలు ఉన్నాయి. అంటే అయితే అల్ విధిని అంటే అల్ వర్ణాన్ని నిమిత్తం చేసుకొని అంటే పంచమికి పక్కన అయితే పని చేసుకోబోతున్నాం అనుకోండి, అటువంటి సందర్భంలో అది స్థానివతి కాదు. ఒకే దాని స్థానం చేసుకున్నా అంటే అల్లు నిమిత్తం చేసుకున్న స్థానంలో పని చేసుకుంటాం అనుకోండి, అక్కడ కూడా స్థానివతి కాదు. ఓకేనా? అది పక్కన అల్లు వర్ణం పక్కన ఉంటే ముందుకైనా పని చేసుకోబోతున్నాం అనుకోండి, అల్లు నిమిత్తం అంటే అల్లు ప్రత్యాహారంలో ఉండేటువంటి వర్ణాన్ని నిమిత్తం చేసుకొని ముందుకైనా పని చేసుకోబోతున్నాం ఒకటి, అటువంటి అలి విధి కూడా స్థానివతి కాదు అని నిషేధిస్తున్నాం. సామాన్యంగా స్థానివతి చేసింది అనల్ విధి అని ఈ 4 సందర్భాల్లో అలహ పంచమి విధి, అలహ షష్ఠి విధి, అలహ సప్తమి విధి,
అలా తృతీయ విధి. అలా తృతీయ. ఈ 3 సందర్భాల్లో స్థానివత్ కాదు. అంటే అల్వా నిమిత్తం చేసుకుని పంచమీకి పక్కన చేసుకున్నా, షష్ఠి స్థానం చేసుకున్నా అది కాదు అని చెప్పి నిషేధిస్తున్నమాట. మహోదయ, ఉమ్. ఇంతకు ముందు మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ అత్యహ పరస్మిన్ పూర్వ విధవు సూత్రంతో అది పరనిమిత్తికేయు అజాదేశ పూర్వ విధౌ కర్తవ్య ఆదేశ స్థానివత్ భవతి అని చెప్తూ ఇట్ ఈటి అనే సూత్రంతో ఇటు ఉత్తరస్య సిటి ప్రత్యయస్య సకారస్య ఈటి పరతః లోపో భవతి అని అట్లా చెప్పి అకహ సవర్ణే దీర్ఘ తోటి ఇది ఏకాదేశమైంది అని చెప్పి అట్లా చెప్పారు మహోదయ. అవధీత్ అది దిరువచనేచ్చండి. దిరువచన నిమిత్త అంటే దిరువచన నిమిత్త అయ్యే అది స్థానివత్ అయిపోతున్నాం అంట. అది దిరువచన శక్తి ఏమిటంటే మామూలుగా ఒక నిమిత్తం చేసుకొని మనము ఒక అక్షరానికి ఆకారం లోపం చేసాం అనుకుందాం. అంటే పక్కన ఉండే ప్రత్యం అవుతుంది, నిమిత్తమైంది ఆకారం లోపం చేయడానికి. దాన్ని నిమిత్తం చేసుకొని దిట్టం చేసుకోబోతున్నాం అనుకోండి, అక్కడ స్థాని రూపం అయిపోతుంది. అంటే మొదటి వేస్తామని అదే వస్తున్నాడు. అంటే దాని నిమిత్తం మరి వృద్ధి ప్రాప్తం అవుతుంది అనుకోండి, అక్కడ వృద్ధి లేదు. అంటే అకారానికి లోపం చేసాం. ముందు ఒక ఏ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని అక్కడ ఉండే ముందు అంగంలో అకారానికి లోపం చేశామో మళ్ళీ అదే ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని వృద్ధి ప్రాప్తం దిత్తం ప్రాప్తం అవుతుంది. దిత్తం ప్రాప్తమయ్యేటప్పుడు అక్కడ లోపం చేయడం వల్ల అక్కడ ప్రథమస్య ఏకాచో ద్వే ప్రథమస్య ప్రకారం ఏకాచ ప్రత్యయం లేదు అన్నమాట. అక్కడ ఏం లేదు, ఏకాచ ధాతులు, ఏకాచ ప్రత్యయం కాదు, ఏకాచ ధాతులు లేదు. ఏకాచ ధాతువు లేకపోవడం వల్ల మనము ప్రథమస్య ఏకాచ ద్వే ప్రథమస్య ప్రథమ ఏకాచకు ద్వే అవుతుంది చెప్పుకున్నాం. అవి లేదు కదా, లేదు. కాబట్టి ఇప్పుడు ద్వివచనేచి వచ్చి నువ్వు ఏ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని అకారానికి లోపం చేసుకున్నావో మళ్ళీ అదే ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని ద్విత్వం ప్రాప్తం అవుతుంటే అది ద్వివచనీయ కర్తవ్య స్థాని రూపం అవుతుంది. ఏది లోపం చేసి అదే ద్వివచనం చేయడానికి మాత్రమే స్థానివత్ అయిపోతుంది. ముందు ఏది లోపం చేసావో అది వచ్చేసి మన స్థానంలో అదే కూర్చుంది, ఎప్పుడు స్థానంలో కూర్చుంది. అంటే ఎప్పుడు ద్వివచనం చేయడం కోసం మాత్రం కనిపిస్తున్నాం అన్నమాట. ఆ ద్వివచనం చేసి వెళ్ళిపోతుంది. అందుకే మనం నిన్న వద్దు వద్దు అలా చేసామన్నమాట. వద్దు వద్దు అని చెప్పి ఆదేశం ద్విత్వం చేసుకున్నాం. అర్థమైందండి. అక్కడ ద్వివచనం పనిచేస్తుంది. ఇది ఇంకో మనం చెప్పేది స్థానివత్ విధం అనేది ముందు స్థానివత్ చేస్తుంది. అల్విధవ్ అనే సూత్రం వచ్చి అనల్ విధవ్ దాంట్లో ఉండే రెండో భాగం. దీనికి రెండు అర్థం స్థానివత్ ఆదేశ స్థానివత్ భవతి. ఏంటి అది కూడా చెప్పారు మహోదయ, ఇంతకు ముందు అది కూడా చెప్పారు. ఆదేశ చెప్పారు, అనల్ విధి చెప్పారు, అది కూడా వచ్చింది ఇక్కడ. అల్విధిని వదిలిపెట్టి అని చెప్పాం. అది 4 సందర్భాలు కాదు అని చెప్పి స్థానివత్ కాదని చెప్పింది. మళ్ళీ ఏదైతే కాదని చెప్పామో అదే అచహ పరస్మిన్ పూర్వ విధవ్ కర్తవ్య స్థానివత్ భవతి అని చెప్పి మళ్ళీ ఇది విధానం చేసిందన్నమాట. అనల్ విధవ్ ఏదైతే ఖండించామో అదే కొన్ని విశిష్టమైన సందర్భంలో అచహ పరస్మిన్ పూర్వ విధవ్ కర్తవ్యే ఏదైతే అల్విధి నిషేధించా అక్కడ స్థానివత్ అవుతుంది చెప్పి మళ్ళీ వికల్పం కలిపి మళ్ళీ స్థానివత్ చేసిందన్నమాట. చేసిన తర్వాత మళ్ళీ ప్రాప్తం అవుతుంటే ఇంకొక సూత్రం వచ్చేసి నా పదాంత ద్వివచన వరేయ ఎలో దీర్ఘ జస్ట్ విధిసు. ఇటువంటి సందర్భాల్లో మాత్రం అక్కడ మళ్ళీ స్థానివత్ కాదు చెప్పి నిషేధిస్తున్నాం. ఎలోక విధి, చది విధి, దీర్ఘ విధి, జస్ట్ విధిలో ఈ విధుల్లో మాత్రము అక్కడ స్థానివత్ కాదు అని చెప్పి మళ్ళీ నిషేధిస్తున్నాడు. అంటే ముందు స్థానివత్ చేస్తుంది, అల్విధిలో నిషేధిస్తుంది. దానికి మళ్ళీ స్థానివత్ చేస్తే మళ్ళీ నా పదార్థ కొన్ని విశిష్ట సందర్భాల్లో మటుకు అది అచహ పరస్మిన్ పూర్వ విధవ కర్తవ్యం అయినప్పటికీ కూడా, పూర్వ విధి అయినప్పటికీ కూడా అక్కడ ఈ విధుల్లో పదాంత విధిలో వరేయ విధిలో ఎలోప విధిలో జస్ విధిలో చది విధిలో స్థానివత్ కాదు అని చెప్పి నిషేధిస్తున్నాము. ఇక్కడ ఆ సందర్భం లేదు కానీ ఇక్కడ స్థానివత్ వరకు మనం చూసుకోవాలి. అల్విధం ఏం లేవు అవి. ఓకేనా? అర్థమైంది ఆచార్య, ధన్యవాదాలు. ఇక్కడ నేను రేపు ఒకసారి ప్రత్యుదాహరణ ప్రకారంగా చెప్పడానికి కోసం మీకు ప్రయత్నిస్తాను కాశికాలో. ఇది మళ్ళా ఎందుకు అలా ప్రాప్తమవుతుంటే ఇది నేటి విధంగా చూపించింది మీకు ఒకసారి చెప్తాను మళ్ళీ. అలాగే. ఓకే, అంటే దీంట్లో కొంచెం
ఆ వార్తిక కాదు, మనం పరిభాషగాన్ని తీసుకొని దాన్ని అన్వయం చేసుకుంటే అది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది చెప్పి నాకు ఇప్పుడు మీరు అడిగిన తర్వాత మంచి ప్రశ్న వేశారు. అక్కడ మనకి ఎందుకంటే సందర్భం రాలేదు కాబట్టి డైరెక్ట్ చెప్పేసాం మనం. ఓకేనా? ఆచార్య అది కానీ ఇక్కడ చెప్పుకుంటే అది కాశిక విషయమైనప్పుడు కూడా, విషయం సందర్భం వచ్చినప్పుడు కూడా ఇక్కడ నేను చెప్పడానికి రేపు నేను ప్రయత్నం చేస్తాను. అదే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అలాగే ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య. రేపు చెప్తాను మళ్ళీ అది ఇప్పుడు అడిగిన ప్రశ్న. అది సరే ఆచార్య. అస్తు జీ. ఇంకెవరికన్నా? లక్ష్మి గారు మీకు అర్థమైందండి? లుంగిచ సూత్రంలో ఆర్ధధాతుకే అనేది అనువృత్తి ఎందుకు వచ్చింది ఆచార్య? లుంగ్ అనేది ఆర్ధధాతుకం కాదు కదా. ఆర్ధాతుకు దాని అధికారం నడుస్తుంది. అధికార సూత్రం ఇది. అధికారం నడుస్తుంది మనకి. అధికారం నడుస్తుంది ఆచార్య, ఆర్ధధాతుకే నుంచి నడుస్తుంది. సూత్రార్థంలో కూడా లుంగి ఆర్ధధాతుకే పరతః అన్నదాతో వధ ఆదేశో భవతి అని ఇచ్చారు ఆచార్య. అంటే ఆర్ధాతుకు ఎందుకు ఇచ్చా అంటున్నాం అంటే ఆర్ధాతుకు విషయం నిమిత్తం అవునా ఆచార్య? లుంగి ఆర్ధాతుకు పక్కన ఉన్నప్పుడు అటువంటి ఆర్ధాతుకం అంటే లుంగు స్థానంలో మనకు సార్ధాతుకాలు కూడా వస్తాయి కదా. లుంగు స్థానంలో సార్ధాతుకాలు వస్తాయి ఆచార్య. అంటే అంటే లుంగ అనేది ఆర్ధధాతుకం కాదు కదా ఆచార్య? లుంగ్ అనేది ఆర్ధాతుకం కాదా? కాదు కదా ఆచార్య, సార్వధాతుకమే కదా ఆచార్య. లుంగు సార్ధాతుకమా? లుంగు స్థానంలో వచ్చిన ప్రత్యయాలు సార్ధాతుకమా? అవును ఆచార్య, లుంగు స్థానంలో వచ్చిన ప్రత్యయాలు సార్వధాతుకం కదా ఆచార్య. కాబట్టి లింగు సిద్ధి భిన్నమే ప్రత్యయమే కాబట్టి ఆర్ధాతుకమే అండి. లుంగు ఆర్ధాతుకం, లుంగు స్థానం వచ్చిన ఆదేశం సార్ధాతుకం. అర్థమైంది ఆచార్య. ఓకేనా? అర్థమైంది ఆచార్య. లుంగ్ అనేది లట్ అనేది లిట్ అనేది ఇవన్నీ లకారాలే, ప్రత్యయాలు కూడా ప్రత్యయాలే. భూతకాల అర్థం చెప్పడం కోసము, లట్ లక వర్తమాన కాలం చెప్పడం కోసము, లుంగ్ అనే అద్వితీయ భూతకాలం చెప్పడం కోసం వచ్చాయన్నమాట. ఇవి తింగి సిద్ధి భిన్నమైన ఆర్ధాతు ప్రత్యయాలే, ఆర్ధాతుక శేష ప్రకారంగా. ఈ లుంగు స్థానంలో లహ కర్మేచ భావే చాకర్మకేభ్య అనే సూత్రం ప్రకారం దాని స్థానం ఏవైతే ఆదేశాలు వస్తాయో అవి సార్ధాతుకం. తింగి సిద్ధి సార్ధాతుకం. తింగులకు శక్తికి సార్ధాతుకం పేరు. లుంగు అని చెప్పలే కదా. తింగ్ అని చెప్పి మనకు తింగి నుంచి మనకు మహిళలో గావలకి తెలుసుకుంటాం. ఈ లుంగ్ అని అక్కడ లేదు కదా అక్కడ, కాబట్టి ఆర్ధాతుకం. కొన్ని చోట్ల మనం ఇవన్నీ లకాలు మొత్తం సార్ధాతుకం చేసుకుంటుంటామంట. అందుకే ఇక్కడ స్పష్టంగా అంటే ఆర్ధాతు ప్రత్యయం రాబోతుందని చెప్పి విశేషత్వం కదా, ఇది రాబోతుందని చెప్పి ముందుగా మనం ఇక్కడ ఆర్ధాతుకం చెప్పి అనువృత్తి ప్రకారం తీసుకున్నామండి. అస్తు. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఎవరు అడిగారు శిజిభ్యస్త విధిభ్యశ్చ ఎందుకని చెప్పి. ఇక్కడ జీ స్థానంలో జ్యూస్ వచ్చింది కదా, జేర్ జ్యూస్ అని. అది ఈ సూత్రం ప్రకారం జేర్ జ్యూస్ ప్రకారం కాకుండా శిజిభ్యస్త జుషభ్యశ్చ అనే సూత్రం ప్రకారంగా 3, 4, 190 ప్రకారం ఈ సూత్రం ప్రకారంగా జీ స్థానం జ్యూస్ వచ్చింది. జేర్ జ్యూస్ ప్రకారం కాకుండా ఈ సూత్రం ప్రకారం వచ్చిందండి. ఓకేనా? అది ఇక్కడ మామూలుగా మనకు సామాన్యంగా జీ స్థానం జ్యూస్ వస్తుంది, ఆ సందర్భం వేరే ఉంటుంది. అదే దాని లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఈ సందర్భంలో అవదిశుహులో మాత్రము ఇక్కడ శిచితో యుక్తమైనటువంటి ప్రత్యయం కాబట్టి, ఇడాది శిచితో యుక్తమైన ప్రత్యయం కాబట్టి ఆ సందర్భంలో శిజిభ్యస్త విధిభ్యశ్చ అనే సూత్రం ప్రకారంగానే జీ స్థానంలో జ్యూస్ వచ్చిందండి. జీ స్థానంలో జ్యూస్ తీసుకొచ్చాం. 3, 4, 190. ఇది జేర్ జ్యూస్ అనేది పైన ఉంది. ఇదేముంటుంది? లింగాదేశస్య జేహి స్థాని జ్యూస్ ఆదేశం అవుతుంది. అంటే లింగ లకార స్థానంలో ఏదైతే ఆదేశం వస్తుందో అటువంటి సందర్భంలో మాత్రమే జీ స్థానం జ్యూస్ వస్తుందండి. ఏంటి? ఓన్లీ లింగ ఆదేశం అంటే లింగ స్థానంలో వచ్చిన ఆదేశం అంటే లింగ ప్రత్యయ స్థానంలో వచ్చిన జీ ఏదైతే ఉందో టిప్ ప్లస్ జీ, అప్పుడు మాత్రమే జేర్ జ్యూస్ ప్రకారంగా జీ స్థానం జ్యూస్ వస్తుందండి. కానీ ఇది లింగ లకారం కాదు కదా. ఏ లకారం? మనకు లుంగు లకారం. మరి లుంగు లకారం జ్యూస్ ఎలా వస్తుంది? ఇదేమో లింగ లకారంలో మాత్రమే జేర్ జ్యూస్ ప్రకారంగా జ్యూస్ వస్తుందన్నమాట. కానీ శిజభ్యస్త విధిభ్యశ్చ అనే సూత్రము ఏం చేసింది?
ఇక్కడ జేర్ జ్యూస్ అనేది లస్య మండుక పృథగత్య గితి ఇతేపి అనువర్తతే అనే పైనుంచి అనువృత్తి వస్తుందండి. అంటే నిత్యం గీత నుంచి గీతికి అనువృత్తి వస్తుంది అన్నమాట. అంటే 3వ అధ్యాయము 4వ పాదం 99వ సూత్రం అన్నమాట. 90వ సూత్రం ప్రకారంగా అక్కడి నుంచి గితికి అనువృత్తి వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? గితికి అనువృత్తి వస్తున్నమాట. ఎలా వస్తుంది? మండుక పృథగత్య అంటే కప్ప ఏ విధంగా ఎగురుకుంటూ వస్తుందో, అంటే మధ్యలో ఎక్కడ కూర్చోకుండా ఎగురుకుంటూ, అంటే ఆ అనువృత్తి ఇక్కడ గిత్ ప్రతి ఒక్క అనువృత్తి ఇక్కడ తీసుకున్నమాట. అది తీసుకోబడి చెప్పి ఇక్కడ చెప్పబడినట నిత్యం గీత ప్రకారంగా. ఓకేనా? నిత్యం గీత అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ అనువృత్తి వచ్చిందని చెప్పి చెప్పబడినమాట. అంటే శిచి పరస్య అభ్యస్త సంజకేభ్య ఏంటి అభ్యస్తం పేరు పెట్టాం. ఉభయ అభ్యస్తం ప్రకారంగా దీనికి అభ్యస్త సంజ కూడా పెట్టాము. శిచి పరస్య అభ్యస్త సంజకస్య వేత్తేశ్చ ఉత్తరస్య గితో జేర్జుస్ ఆదేశో భవతి. అంటే శిచికి పక్కన అభ్యస్త సంజక్సే పక్కన, అంటే శిచికి పక్కన కానీ అభ్యస్తాన్ని పేరు పెట్టినటువంటి ప్రత్యయానికి పక్కన కానీ లేదా విధి ధాతుకి పక్కన కానీ ఉంటే అక్కడ జీ స్థానం జ్యూస్ ఆదేశం వస్తుందండి. ఇక్కడ మనకేముంది? శిచికి పక్కన ఉందా, లేదంటే అభ్యస్త సంజగా పెట్టడానికి అంగానికి పక్కన ఉందా, లేదా విధి ధాతుకి పక్కన ఉందా? 3 ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. శిచికి పక్కన కానీ ఉండాలి, లేదంటే విధి ధాతుకి పక్కన ఉండాలి, లేదు ఏదైనా అభ్యస్తం అంటే ఉభయ అభ్యస్తం అనే సూత్రం ప్రకారంగా అభ్యస్త పూర్వాభ్యాస అభ్యాస సంజ అభ్యస్త సంజ ఉభయ అభ్యస్తం ప్రకారంగా అభ్యస్తం పేరు పెట్టిన సూత్రం ఉండాలన్నమాట. అది దాని పక్కలో ఉండేటువంటి జీ అయితే ఉందో అటు జీ స్థానంలో జ్యూస్ వస్తుంది ఈ సూత్రం ప్రకారంగా. ఇది ఏ లక్షణం చెప్పి నిర్ధారించే ఈ లక్షణాలు ఉంటే అక్కడ జ్యూస్ వస్తుంది. అది ఏదైనా కావచ్చు. పైది జేర్ జ్యూస్ అనేది కేవలం లింగ లకారంలో వచ్చింది. ఇది మాత్రం శిచుకి పక్కన అభ్యస్తానికి పక్కన విద్యార్థికి పక్కన ఉండేటువంటి జీ ఏదైతే ఉందో దాని స్థానంలో జ్యూస్ తీసుకొస్తుంది. ఇక్కడ మనకు శిచుకి పక్కన ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారం వచ్చిందండి. అవధీషులో ఇక్కడ ఇటుతో యుక్తమైన శిచు ప్రత్యయం కాబట్టి ఐడియా శిచు ప్రత్యయం పక్కన జీ ప్రత్యయం వచ్చింది కాబట్టి దాని జీ స్థానంలో జ్యూస్ ఈ సూత్రం ప్రకారం తీసుకొచ్చాం. జీ లక్ష్మి గారు అడిగేది. లక్ష్మి గారు అర్థమైంది ఇప్పుడు? ఓకే అండి. సో ఈ రకంగా ఇప్పుడు శిజభ్యస్త విధిభ్యశ్చ మీకు సూత్రాలతో అర్థమవుతుంది కదా, స్పష్టమైంది కదా. శిచ పరస్య అంటే శిచికి పక్కన గాని 2వ లక్షణం. అభ్యస్త సంజకేభ్య అంటే దేనికైతే అభ్యస్తం దానికి పక్కన గాని. వేత్తేశ్చ అంటే విధి ధాతుకి పక్కన గాని. ఉత్తరస్య గిత అంటే గిత్ సంబంధి గిత్ లకార సంబంధి అయితే ఉండవు గిత జేరు చూసిపోతుంది. అంటే గిత్ లకార సంబంధి జీ అయితే దానికి జ్యూస్ వస్తుంది. కేవలం గిత్తే ఉండాలి. ఇప్పుడు లుంగు లకం గిత్తే కదా, లుంగు లకం గిత్తు కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా మనకు జీ స్థానం జ్యూస్ తీసుకొచ్చాము. అందుకే ఈ రకంగా మనకు అకార్షు అహార్షు అలాగే ఇక్కడ మనకు అవధిషు ఏంటండి? జీకి జుస్ ఆదేశం 2 సూత్రాల ద్వారా వస్తుంది. జేర్ జుస్ ఒకటి, సిజభ్యస్త విధిభ్యశ్చ సూత్రం చేత 2 సూత్రాల చేత రావచ్చు అని చెప్పాము. ఇంకా లక్షణాలు ఉన్నాయి, ఇంకా తర్వాత సూత్రాలు ఉన్నాయి. ఆత అంటే పూర్వేణ ప్రాప్తే నియమార్థం విధం సూత్రం. అంటే శిథులుకి శిథులుకి చేసినప్పుడు ఎక్కడ శిచుకో లుక్ చేసాం అనుకోండి అటువంటి ఆకారాన్ని ధాతువు పక్కన జేరు జ్యూస్ వస్తున్నమాట. అక్కడ జ్యూస్ వస్తున్నమాట. ఇది ఆకారం ధాతువు పక్కన ఒకే శిచుక లుక్ చేస్తేనా అప్పుడు ఆతహ అనే సూత్రం ప్రకారం జ్యూస్ వస్తున్నమాట. ఇక్కడ ఆకారం ధాతు ఉందనుకున్నా, ఇక్కడ ధాతు ఆకారం ధాతు పక్కన ఇదే లకారంలో స్విచ్ తీసుకొచ్చాం. అప్పుడు వేరే సూత్రం ప్రకారం లుక్ అయిపోతుంది. అంటే లుక్ అయిపోయినప్పుడు ధాతు పక్కన ఉండే స్విచ్ జీ అయితే ఉందో అక్కడ కూడా జ్యూస్ వస్తుంది ఆతహ ప్రకారంగా. అలాగే లంగ సాకటైన లంగ సాకటైన మధ్యలో కూడా లంగ ఆదేశం వచ్చిన లంగ స్థానంలో కూడా ఏదైతే ఆదేశం వచ్చిందో అక్కడ జీ స్థానం జ్యూస్ వస్తుంది.
అలాగా కొన్ని విశిష్ట సందర్భాల్లో ఎక్కడ వస్తుందో అవి చెప్పకూడదండి. ఇప్పుడు మీరు అలాగే చెప్పింది వార్తికమా అండి? ఏది లంగా లంగ శాకటాయనస్య. సాగటాయనస్యైవ ఇది ఆహా, సూత్రం అది అండి. కూడా సూత్రం, ఇది తర్వాత క్రమంగా సూత్రం. ఆహా, ఇవన్నీ శిచ్చు ప్రకారం ఓహో, జ్యూస్ ఆదేశ ప్రకారం చూస్తున్నామాట. ఆహా. ఇవన్నీ కూడా ఈ జ్యూస్ తీసుకొని రావడానికి ఈ సూత్రాలు ఉన్నాయండి. అంటే ఇన్ని ఒకటి సూత్రాలు ఇవన్నీ. జేల్ జ్యూస్ ఇది అనువృత్తి 12వ సూత్రం వరకు అంటే ద్విషశ్చ వరకు ఉందండి. ఆతః లంగః సాగటాయ నస్యైవ ద్విషశ్చ ఈ సూత్రాలతోటి జ్యూస్ ఆదేశం అవుతుందన్నమాట. ఓకేనా? విషుధాతుకి పక్కన ఉన్నటువంటి లంగాదేశం అవుతుంది, అక్కడ జీస్థానం జ్యూస్ వస్తుంది. ఆకారం ధాతు పక్కన ఉండేటువంటి శిచుకు లుక్ అయితే అప్పుడు జీస్థానం జ్యూస్ వస్తుంది. శిచుకి పక్కన అభ్యస్తానికి పక్కన విద్యార్థికి పక్కన ఉండే శిచు కూడా ఆ జీ కూడా జ్యూస్ వస్తుంది. ఒకటేమో లింగి లకారంలో ఉండే జీ కూడా జ్యూస్ వస్తుంది. అదేమో జే జ్యూస్ అంటే కేవలం లింగి లకారంలో అని చెప్పి కట్టిపడేస్తుంది అన్నమాట. కానీ అది అవ్యాప్తి, ఇది అతివ్యాప్తి చేసిన లేదా శిచుకి పక్కన ఉన్నప్పుడు కూడా వస్తుంది, అభ్యస్తడానికి అంగానికి పక్కన ఉన్న కూడా వస్తుంది, విద్యార్థికి పక్కన ఉండే జీ కూడా జ్యూస్ వస్తుంది అని చెప్పి చెప్పింది. అంతేకాకుండా ఆకారం ధాతుకి పక్కన ఒక శిచుకు లుక్ చేసింటే అప్పుడు జీస్థానం జ్యూస్ పెట్టుకోవచ్చు. అదే కాక లంగు లకారం సాకటైనాచర్య మాత్రంలో కూడా లంగు స్థానంలో ఆదేశం జ్యూస్ పెట్టుకోవచ్చు. అలాగే ద్విధాతుకు పక్కన ఉండే ద్విధాతు ఓన్లీ ద్విధాతుకు పక్కన ఉండే జీ కూడా జ్యూస్ ఆదేశం వస్తుంది. ఇన్ని సందర్భాల్లో జ్యూస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు ప్రస్తుత సందర్భంలో శిచుకి పక్కన ఉంది కాబట్టి అవదిషు అనే రూపం మనకు సిద్ధింది. అవదిషు, అవధీత్, అవధిష్టాం, అవదిషు అని చెప్పి ఇక్కడ మనకు చెప్పుకుంటామండి. అస్తు. అస్తువా? అర్థమైందండి. జీ ఇంకొక సందేహం ఉంది ఇందులో. ఇక్కడ మీకు శుచిభ్యస్త విధిభ్యశ్చ కిందనే తస్థమిపాం తాంతం తామహ సూత్రం చూడండి ఒకసారి. మీకు సందర్భం ఇక్కడ వచ్చింది కానీ స్లైడ్ మీద చూపిస్తున్నాను. అంటే మనకు తస్సు ఉంది, అంటే తిప్ తస్ జీలో ప్రథమ పురుషుడు దివసం తస్సు, మధ్యం పురుషులో దివసం తస్సు ఒత్తు తా, అలాగే మిప్పు ఉత్తమ పురుషు మిప్పు. ఈ మూడు ప్రత్యయ స్థానంలో ప్రథమ పురుషం ద్వివచనం ఉండే తస్సు, మధ్యం పురుషం ద్వివచనంలో ఉండే తస్సు, ఉత్తమ పురుషం ఏకవచనంలో ఉండే మిప్పు. వీటి స్థానాల్లో తస్సు తస్సు మిప్పు, తిప్ తస్ జీ, సిప్ థస్ థా, మిప్ వస్ మస్, ఇవి 9 ప్రత్యయాలు కదా. అందులో ప్రథమ పురుషం ద్వివచనంలో ఉండే తస్సు స్థానంలో, మధ్యం పురుషం ద్వివచనంలో ఉండే తస్సు స్థానంలో, అలాగే ఉత్తమ పురుషం ఏకవచనంలో మిప్పు స్థానంలో వస్తాయి. క్రమంగా తస్సు స్థానంలో క్రమంగా ఉన్నాయి చూడండి. 3 ప్రత్యయాలకు 3 ఆదేశాలు ఉన్నాయి. తస్సు స్థానంలో తాం వస్తుంది. రెండోది ఒత్తు తస్సు స్థానంలో తమ్ వస్తుంది. ఏమొస్తుంది? తస్సు స్థానం తమ్ వస్తుంది. నెక్స్ట్ మిప్పు స్థానంలో తాం వస్తుందండి. క్షమితాం. తా కూడా ఉంది మధ్యలో. 4 ఉన్నాయి. తస్సు తస్సు థా, మధ్యం పురుష బహువచనం కూడా ఉంది. తిప్ తస్ జీ, సిప్ తస్ థా, థా ఉందా? తా స్థానంలో తా వస్తుంది అన్నమాట. తా స్థానంలో తా వస్తుంది. మళ్ళా మిప్పు స్థానంలో అమ్మ వస్తుంది అన్నమాట. మిప్పు స్థానంలో అమ్మ వస్తుంది. అంటే 4 ప్రత్యయాల యొక్క స్థానంలో క్రమంగా 4 ఆదేశాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి ఇవి? కేవలము యథాసంఖ్య 4 ప్రత్యయాలు 4 వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే తస్సు స్థానంలో తాము, తస్సు స్థానంలో తమ్ము, ఒత్తు తా స్థానంలో సామాన్య తకారము, మిప్పు స్థానంలో అమ్మ వస్తాయి, ఆదేశాలు వస్తాయి. కానీ ఇప్పుడు లంగి లకారంలో మాత్రమే వస్తాయి. ఎక్కడ వస్తాయండి ఇవి? గిత్ లకార సంబంధినాం, అంటే ఏ గిత్ లకారం అంటే గకారం గిత్తే ఉండాలంట. ఏ లకారం గకారం అంటే గిత్ లకారం గిత్ లకారం అంటే గిత్ లకార సంబంధిలో వాటిలో మాత్రం వస్తాయి. అంటే లంగ్ గాని, లింగి గాని, లుంగు గాని, లిరుంగు, ఈ 4 రకాలు కదా. ఈ 4 రకాలలో గిత్ సంబంధి లకాలు కాబట్టి ఈ 4లో ఎప్పుడు తస్ వచ్చినా, థస్ వచ్చినా, థా వచ్చినా, మిప్ వచ్చినా వాటి స్థానంలో ఖచ్చితంగా ఇవి క్రమంగా ఆదేశాలు వస్తాయి. 4 ప్రత్యయాలకు 4 ఆదేశాలు క్రమంగా వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎక్కడ వస్తాయి? గిత్ లకార సంబంధి అంటే లట్టు కాకు, లట్ల టకారం, లిట్టు టకారం, లట్టు, లిట్టు, లుట్టు, లిట్టు, లోటు ఇవన్నీ వదిలేసి
లంగ్, లింగ్, ఆశీర్లింగు, లుంగు, లిరింగు. ఈ లుంగు. గిత్ లకార సంబంధం ఏవైతే ఉంటాయో ఈ మిగిలిన 5 లకారాలు వచ్చేస్తాయండి. పైన చెప్పిన టిత్ లకార సంబంధి కాకుండా మిగిలిన 5 లకారాలు ఏవైతే గిత్ సంబంధి లకారాలు ఏవైతే ఉన్నాయో అందులో ఈ సూత్రం పనిచేస్తున్నమాట. ఓకేనా? అసలు నేను చెప్పుకున్నాం, దాని సందర్భంగా ఇక్కడ సందర్భాన్ని బట్టి చెప్పాను. అస్తు. ఇప్పుడు సూత్రం స్పష్టమైందా? అందుకే అదే విధంగా ఇచ్చాడు. గిత్ లకార సంబంధినాం థస్, థస్, థా, మిప్ ఇది ఏతేషాం స్థానే, వీటి యొక్క స్థానాల్లో యథాసంఖ్యం అంటే క్రమంగా, తస్సు మొట్టమొదటి కాబట్టి తస్ తాం వచ్చింది, మళ్ళీ రెండోది తస్సు కాబట్టి తమ్ వచ్చింది, మూడోది తా ప్రత్యయం కాబట్టి తా వచ్చేసింది, నాలుగోది మిప్పు కాబట్టి మిప్పు స్థానంలో అమ్మ వచ్చింది. ఇవి గిత్ లకారం ఎప్పుడు తీసుకొచ్చినా ఆ సందర్భంలో ఈ ప్రత్యయాలు క్రమంగా ఖచ్చితంగా వస్తాయండి. అది గుర్తుపెట్టుకోండి. అస్తు. ఓకే అండి. ఇప్పుడు ప్రకృత వంశరామ చూడండి, ఒక సూత్రం చూద్దాం మనం. ఆత్మనే పదేష్వనతః, సారీ లుంగిచ్చే ప్రకారంగా ఆత్మనే పదేష్వన్యతరస్యాం, ఆత్మనే పదేష్వన్యతరస్యాం. ఓకేనా? చూడండి స్లైడ్ మీద చూడండి, 44వ సూత్రము. ఆత్మనే పదేషు అన్యతరస్యాం, ఆత్మనే పదేషు అన్యతరస్యాం. జీ నిలువని గారు వినిపిస్తుందండి మీకు? రాజలక్ష్మి గారు వినిపిస్తుంది, వినిపిస్తుంది గురుగారు. ఓకే అండి. గురుగారు వినిపిస్తుంది. ఓకే అండి. చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. ఆత్మనే పదేష్వన్యతరస్యాం, ఆత్మనే పదేషు సప్తమి విభక్తి బహువచనము, అన్యతరస్యాం అవ్యయపదము. ఓకేనా? ఇక్కడ మనకు ఈకో ఎనర్జీ ప్రకారంగా ఎనాదేశం. ఆత్మనే పదేశులో ఉండే ఉకారము, అన్యతరస్యంలో ఉండే అకారము, ఊ స్థానంలో ఎనాదేశి, ఈ స్థానంలో యా, ఊ స్థానంలో వా, రు స్థానంలో రా, లిరు స్థానంలో లా వస్తాయి కదా. ఈకో ఎనర్జీ ప్రకారంగా ఎనాదేశం చేస్తే ఇక్కడ ఊ ఉంది, ఊ స్థానంలో వా వచ్చింది. అందుకే ఆత్మనే పదేశ్వ అయిపోయింది. అందుకే పక్కన అన్యతరస్యం కలిపితేనా ఆత్మనే పదేష్వన్యతరస్యాం అయిపోయింది. అయినా సంధి జరిగింది. అస్తు. పైనుంచి హనో వద హంధాతుకు అనువృత్తి వస్తుంది, హంసాన్ని వచ్చిన వద కూడా మొత్తం అనువృత్తి వస్తుంది. తర్వాత ఆర్ధ ధాతుకి కూడా వస్తుంది అన్నమాట. చూడండి దీని యొక్క అర్థం గమనించండి. ఆత్మని సూత్రంలో అర్థం లుంగు లకారే, ఎందుకు పైన అనువృత్తి వస్తుందండి. లుంగు లకారే, లుంగు లకారే ఆత్మనే పదేషు. ఇక్కడ ఇది కూడా అనువృత్తి తీసుకోండి. పైనుంచి అనోబద లుంగి ప్రకారంగా లుంగి కూడా అనువృత్తి వస్తుంది. అనోబద లుంగి పూర్తిగా ఇవ్వలేదు కదా, అన్ను వద్దు లుంగి కూడా వస్తున్నాడు. అస్తు. లుంగు లకారే ఆత్మనే పదేషు ప్రత్యేషు పద. లుంగు లకారంలో మాత్రం చూడండి, ఆత్మనే పదేషు ప్రత్యయ అంటే ఆత్మనే పదంలో ప్రత్యయాలు. ఏవి ఆత్మనే పద ప్రత్యయాలు? తా, ఆతాం, ఝ, థాస్, ఆథాం, ద్వం, ఇట్, వహి, మహి. ఈ ప్రత్యయాలు లుంగు లకారంలో ఆత్మనేపదేశు ప్రత్యయ, ఆత్మనేపదేశు ప్రత్యయేసు పరత అంటే ఆత్మనేపదం యొక్క ప్రత్యయాలు పక్కన ఉంటే హన ధాతో వద ఆదేశో వికల్పేన భవతి. హన ధాతుకి వద ఆదేశం వికల్పంగా వస్తుంది. ఎప్పుడు అంటే పైన లుంగు లకారం అండి, అక్కడ వద ఆదేశం వచ్చింది, కానీ అక్కడ వద ఆదేశం నిత్యం వచ్చింది అన్నమాట. లుంగి ఆ ధాతుకే పద హన ధాతో వద ఆదేశో భవతి చెప్పాం. కానీ ఈ సూత్రం చెప్పింది ఒకవేళ ఆత్మనే పద ప్రత్యయాలు ఉంటే మాత్రము అక్కడ వికల్పంగా వస్తుంది అని చెప్పిందన్నమాట. అర్థమైందా? పైన లుంగి ప్రకారంగానే లుంగిచ్చే సూత్రం ప్రకారంగానే మనకు వద హంధాతుకు వద ఆదేశం వస్తుంది, కానీ అవి దాన్ని బట్టి అవుతుంది పైన పరస్మయ పద ప్రత్యయాల్లో మాత్రమే అలా వస్తుంది. అంటే పరస్మయ పద ప్రత్యయాల్లో హనస్థానంలో వద ఆదేశము నిత్యంగా వస్తుంది. అంటే హన వచ్చి ఖచ్చితంగా వద ఆదేశం చేయాల్సిందే. కానీ ఒకవేళ అదే లుంగు లకారం ఆత్మనే పద ప్రత్యయాలు తెచ్చుకున్నాం అనుకోండి, ఆత్మనే పద ప్రత్యయాలు తెచ్చినప్పుడు మాత్రము అక్కడ హనస్థానంలో వద ఆదేశం వికల్పంగా వస్తుంది. అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు, 2 రూపాయలు ఉంటాయి. ఇది ఈ సూత్రం విధానం చేస్తుంది. అంటే పై సూత్రం ప్రకారంగా కేవలం పరస్మయ పదంలో మాత్రమే వస్తుంటే, అంటే సామాన్యంగా ఆ సూత్రం ప్రకారంగా అక్కడ ఏం చెప్పలేక అని ఒక ఈ సూత్రం చెప్పకపోయినా కొన్ని అన్నింటిలో వచ్చేది అన్నమాట. నిత్యం
హనస్థానంలో వద ఆదేశం వచ్చేది. కానీ పక్కన సూత్రం ఆత్మనేపదేశు అన్యతరస్యం. ఒకే ఆత్మనేపద ప్రత్యయాలు ఉంటే దాని ఆత్మనేపద ప్రత్యయాలు ఉంటే మాత్రం అక్కడ అన్యతరస్యం అంటే వికల్పంగా వస్తుంది. ఏది? హనస్థానంలో వద ఆదేశం. అందుకే ఇక్కడ చెప్పబడింది. దీన్ని బట్టి పైది పరస్మై పదంలో మాత్రమే వస్తుంది చెప్పి అర్థమవుతుంది. కింద ఆత్మనేపద విషయాన్ని విధానం చెప్పినప్పుడు దీన్ని బట్టి ఏమింది? పరిశేష న్యాయంతో మిగిలిన పరస్మై పదం కదా, కాబట్టి పరస్మై పదంలో మాత్రమే హస్తంలో వద ఆదేశం వస్తుంది, నిత్యంగా వస్తుంది చెప్పి తెలుస్తున్నమాట. ఓకే, సూత్రం యొక్క అర్థమైందా? ఓకే అండి. అంటే ఇప్పుడు లుంగుల కాలంలో హన్న ధాతువుకి 2 రూపాయలు ఉంటాయంటారు అంతేనా? 2 రూపాయలు వస్తాయన్నమాట. అవధిష్ట వస్తుంది, ఆహత వస్తుంది. హన్న ధాతువు ఆత్మనేపది అంటే ఇది ఉభయపది అన్నమాట. ఉభయపది ధాతు, ఉభయపదని కాదు, హన్న ధాతువు ఉభయపది. కాబట్టి ఒకవేళ మనం 2 రూపాయలు లుంగు లకారంలో పరస్మై పదంలో ప్రతి తెచ్చుకోవచ్చు. అదే లకారానికి అదే ధాతులకు ఆత్మీయ పదంలో కూడా ప్రత్యయం తెచ్చుకోవచ్చు. కాబట్టి మనం ఆత్మీయ పదం తెచ్చుకోండి, అక్కడ మాత్రము 2 రూపాయలు వస్తాయి, 1 రూపం కాదు. ఒకటేమో మనకు సామాన్యంగా వస్తుంది, 2 రూపాయలు ఉంటాయి. ఒక పక్షంలో కాని పక్షంలో వద కాని పక్షంలో అందాత అలాగే ఉంటుంది. అప్పుడు ఆహత ఆహసాతం ఆహత అలా రూపాలు ఉంటాయి. ఓకేనా? ఇదే సూత్రం యొక్క అర్థం అభిప్రాయం కదా. పై సూత్రం ప్రకారంగా కేవలం పరస్మై పదంలోనే, అంటే లుంగు స్థానంలో అయితే పరస్మై పద ప్రత్యయాలు వచ్చాయి అక్కడ నిత్యం అందాదృష్టిలో వద ఆదేశం వస్తుందండి. పరస్మై పద ప్రత్యయం ఎప్పుడు వచ్చినా అక్కడ నిత్యం ఖచ్చితంగా వద ఆదేశం వస్తుంది. కానీ ఆత్మీయ పద లుంగు స్థానంలో ఆత్మీయ పదాన్ని ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు మాత్రము కేవలము వద ఆదేశము వికల్పంగా వస్తుంది. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. కాని పక్షంలో అలాగే రూపం వస్తుంది అన్నమాట. ఓకే, అస్తు. ఇప్పుడు రూపసిద్ధి చూడండి ఒకసారి. ఇక్కడ హనశిచి, ఇక్కడ హంధాతు స్థానంలో హనధాతు పరహ శిచి ఆత్మనేపదేశు విషయకిత్వద్ భవతి. ఇక్కడ హనహ శిచ్ అనేది ఇంకోటి ఏం చేస్తుందంటే, హంధాతు పరహ శిచ్, హంధాతునకు పక్కన ఉన్నటువంటి శిచ్ ఏదైతే ఉందో ఆత్మనేపద విషయంలో మాత్రం కిత్వత్ అవుతుందట. శిచ్ అనేది హంధాతు పద శిచ ఆత్మనేపదేశు విషయ కిత్వత్ భవతి అంటే శిచ్ కిత్వత్ అయిపోయింది అన్నమాట. మన శిచ్ కిత్ కాదు. కానీ ఒకవేళ హంధాతుకి పక్కన ఆత్మనేపద విషయం యొక్క సందర్భం అయితే గన అక్కడ శిచు కిత్వత్ చేసుకోవాలి. అప్పుడు అందుకే ఆహత ఆహసతాం ఆహసత అని రూపాయలు వచ్చాయని మనకు. ఓకేనా? అంటే ఏ పక్షంలో వికల్పం చెప్పాం కదా, హంధాతుకు ఎప్పుడైతే మనము వద ఆదేశం చేయలేదో అప్పుడేమవుతుంది? ఆహత అని రూపం వస్తుంది. హంధాతుకి పక్కన తిప్పు తెచ్చుకుంటాము, మధ్యలో ఉండే సకాలం శిచ్క సకాలం కిత్వత్ అయిపోయింది. కిత్వత్ కావడం ఏమవుతుందంటే మనకు కిత్వత్ కావడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఉండే నకారం వెళ్ళిపోతుందండి, అన్నాసిక లోపం అయిపోతుంది. కిత్వత్ కావడం వల్ల అనునాసికస్య లోపో జలి కింగితే అనే సూత్రం ప్రకారంగా కిత్వత్ చేసుకోవడం వల్ల హన్లో ఉండే నకారం లోపిస్తుంది, అంటే అనునాసికం లోపిస్తున్నమాట. అనునాసికం లోపిస్తుంది, అందుకే కిత్వత్ చేసుకున్నమాట. అందుకే మనము ఆహత ఆహసాతాం ఆహసత రూపాయలు వచ్చాయన్నమాట. ఓకేనా? అంటే హంధాతుకి పక్కన లుంగు లకారం తీసుకొచ్చాం. లుంగు వచ్చిన వెంటనే చిలి లుంగి ప్రకారంగా చిలి వచ్చింది వికరణ ప్రత్యయం. చిలి రాగానే వెంటనే చిలి శిచ్చు ప్రకారం శిచ్చు కూడా వచ్చింది. చిలి స్థానం వెంటనే చిలి వచ్చిన ఖచ్చితంగా శిచ్చు వచ్చేస్తుంది దాని స్థానంలో. అందుకే ఇప్పుడు ఏమైపోయింది మనకు హన్ను శిచ్చు టిప్పుగా ఇది గిత్ సంబంధి లకారం కాబట్టి టిప్పు స్థానం వచ్చిన లుంగు స్థానంలో వచ్చిన టిప్ ప్రత్యయం అయితే ఉందో దానికి అనుమతి లోపల స్థీ మిగింది. ఆ టీలో ఉండే ఇకారం కూడా గిత్ సంబంధి లకారంగా ప్రత్యయం కాబట్టి ఇది కూడా ఇతష్ట ప్రకారం లోపిస్తున్నమాట. అందుకే హన్ను చిచ్చు హన్ను చిచ్చు త్. ఇప్పుడు ఈ స్థితిలో మనకు హనహ శిచ్, హంధాతుకి పక్కలో ఉండే శిచ్ ఏదైతే ఉందో, హంధాతుకి పక్కన ఉండే శిచ్ ఏదైతే ఉందో అదేమవుతుంది
కిత్వత అవుతుంది. ఇక్కడ మనం ఆత్మీయ పదం ప్రతి తెచ్చుకున్నాడు, మర్చిపోయినా. తి ప్రత్యయం కాదు, తా ఆతాం జపక తా తెచ్చుకున్నామండి. తా ప్రత్యయం ఇక్కడ ఇతశ్చ ప్రకారం లోపం రాదు. ఎక్కడైతే ఈ ఉంటుందో అక్కడ ఇతశ్చ పని చేస్తుంది. ఇక్కడ ఈ లేదు కాబట్టి తా వచ్చింది. మనకి ఆహత కదా మన లక్ష్యము. ఆత్మీయ పదం తా ప్రత్యయం వచ్చింది అన్నమాట. అస్తు. సో హన్నుకి తా ప్రత్యయానికి మధ్యలో ఉండే శిచి ప్రత్యయం అయితే ఉందో అది ఏమైపోయింది, కిత్వత అయిపోయింది. కిత్వత కావడం వలన వెంటనే మనకు అనుదాత్తోపదేశం అని తనోత్యాధీనం జలి కింగితి ప్రకారంగా కిత్వత పక్కన ఉంటే మనకు అనునాసిక లోపం వచ్చిందండి. ఏమొచ్చింది, అనునాసిక అనేది లోపించింది అన్నమాట. అంటే హన్లో ఉండి నకారం వెళ్ళిపోయింది. అప్పుడు హా శిచ్చిక అనుమతి సి, ఆ శిచ్చిక అనుమతి సా మిగులుతుంది. సా పక్కన తా. ఆ ఇంకా హంధాతుకు ముందు లుంగ్ లంగ్ లింగ్ క్షుధాతో అట్ట ఆగం వస్తుందండి. ఏమొస్తుంది, అట్ట ఆగం కూడా వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది, అట్టాగం వస్తుంది అన్నమాట. అట్టాగం వస్తుంది. ఇంకోటి ఇక్కడ ఆంగ్ ధాతు అంటే ఆంగ్ ఉపసర్గ పూర్వకం తీసుకుంటామండి. ఏం తీసుకుంటాం, ఆంగ్ ఉపసర్గం ఉన్నటువంటి హంధాతు. ఇప్పుడు ఆంగ్లో ఉండే ఆకారము అనుమతి ఆ మిగులుతుంది, పక్కన అట్టక ఆకారము. ఈ రెండింటి మధ్య దీర్ఘం చేస్తే ఆనే వచ్చేస్తుంది అన్నమాట. అందుకే ఆహత వచ్చేసినాడు. మధ్యలో సకారం ఎలా లోపించింది, మధ్యలో ఉండే సకారము జలో జలి ప్రకారంగా లోపిస్తుంది. ఎలా లోపిస్తుంది, ఇప్పుడు ఇక్కడ కింద మీకు స్థితి కనిపిస్తుంది చూడండి, ఆహత రూపం కనిపిస్తుంది. ఆ వద్ ఆహత యొక్క రూపం కదా, అనవశిచ్చి ప్రకారంగా ఇది చూపించదు. ఏది అనహశిచ్చి ప్రకారం కిత్వత్ చేసాం. కిత్వత్ చేసినప్పుడు నకారం వెళ్ళిపోయింది. మధ్యలో ఉండే సకారానికి మాత్రము జలో జలి ప్రకారం వెళ్ళిపోతుంది. జల్లు వలన లేదు కదా, దాంతో కాదు. కాబట్టి సకారానికి లోపము జలో జలి కింద సూత్రం ఉందండి, యమో గంధనే కిత్వత్ చేశాము, జాకు అత్తాదేశం వస్తుంది. ఇక్కడ 8-2-27 సూత్రం ఏంటిది, 8-2-27 చూడండి. 8-2-27 ముందు విధంగా మూడో భాగం 8-2 దాంట్లో శిక్షలోపం 8-2-27. ఓకే, దానికి జలో జలి కిందనే హ్రస్వాదంగా ఉంది, దాంతో శిక్షలోపం అయిపోతుంది. ఓకేనా, జలో జలి కిందనే ఇక్కడ జల్లుకి పక్కన జలి వలన ఉంటే మధ్యలో సకాలం లోపిస్తుందని చెప్తున్నాను. అది ఇక్కడ మన జల్లు లేదు, మనకు ఇక్కడ హైవట్ల హా ఉందన్నమాట, జల్లులో రాదని. కానీ దాని కింద సూత్రం ఒకటి ఉంది, హ్రస్వాత్ అంగాత్ ఉత్తరస్య సకారస్య లోపభవతి. హ్రస్వాత్ అంగాత్ ఉత్తరస్య సకారస్య లోపభవతి. ఇక్కడ హ్రస్వాంత అంగం ఉంది మనకు, ఆ హన్క హా ఆకారం, ఆంగిక ఆకారము, హంధాతులో ఉండే నకారం వెళ్ళిపోతే హా మిగిలింది, పక్కన సకారము, పక్కన ఆత్మపదం తా. ఇప్పుడు ఈ మధ్యలో ఉండే అకారాంతస్య అంగస్య హ్రస్వాదంగా కదా, హ్రస్వాంతాత్ అంగా ఉత్తర సకారస్య లోపభవతి. హ్రస్వాంత అంగానికి పక్కలో ఉంది, హన్లో హాలో ఉండే అకారం హ్రస్వమే కదా, అది అంగం కూడా శిచి ప్రత్యయం దృష్టిలో ఇది అంగం అయిపోతుంది. కాబట్టి హ్రస్వాంత అంగానికి పక్కలో ఉండే సకారానికి హ్రస్వాదంగా ప్రకారంగా ఆ సా వెళ్ళిపోతుందండి. ఆ సా వెళ్ళిపోయిన ఆ హ పక్కన ఆత్మపదం యొక్క తాగితే ఆ హత వచ్చిందండి. ఎప్పుడు ప్రథమ పురుష ఏకవచనంలో ఆత్మీయపదం తా వచ్చినప్పుడు. ఎప్పుడైతే తా ఆతం ద్వివచనంలో ఆతం తెచ్చుకున్నాం అనుకోండి, సేమ్ ఇదే స్థితి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సకారానికి లోపం కాదు, తా స్థానంలో వచ్చింది ఆతాం వచ్చిందన్నమాట. తా ఆతాం కదా, అంటే ఆ హన్ శిచ్క సా ఆతాం. ఇక్కడ హన్లో ఇక్కడ
హనహ శిచ్చు ప్రకారంగా హంధాతుకు పక్కన అయితే శిచ్చు కిత్వత అవుతుంది. కిత్వత అయింది కాబట్టి ఇక్కడ నా లోపిస్తున్నాడు. అందుకే ఆహ సతాం కలిపి రాయడమే. ఇక్కడ సకాలానికి లోపం ఎందుకు కాలేదండి? ఇక్కడ హ్రస్వాదంగా ఆహ సతాం, రెండో రూపం వచ్చేసి ఆహ సతాం. ఇక్కడ పైన ఆహతలో సకాలం హ్రస్వాదంగా వచ్చేసి సకాల లోపబోతుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఎందుకు కాలేదు చెప్పగలుగుతారా? జీ గుర్తుకొచ్చినది కన్నా జల్లు వర్ణం పరంగా ఆతాం ఉంది కాబట్టి అక్కడ జలువర్ణం పక్కన లేదంట. జలువనికి అనువృత్తి వస్తుంది. అక్కడ జలు అచ్చు ఉందండి, ఆతా ఉంది కదా, అందుకే జలువర్ణం అందుకే రాలేదన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ రకంగా రస్వాదంగా ఇక్కడ సకాలం లోపం కాదు, అందుకే కలిపి రాసాం. ఆహసాతాం అయిపోయింది అన్నమాట. ఆతం ఆల్రెడీ ఉంది, ఇక సా యాడ్ చేసుకుంటే సా ఆహసాతం అలా వచ్చేస్తుంది. అలాగే ఆహసత అనే రూపము ఆత్మనే పదేశ్వని తెలుసాం కదా. దానికంటే ముందు మనకు శిక్షిస్తాం తా ఆతాం జా స్థానంలో ఆత్మనే పదేశ్వనత, ఆత్మనే పదేశు వర్తమాన జా ప్రత్యయ స్థానే అత ఆదేశో భవతి. అత వస్తుందండి. ఏమొస్తుంది ఇక్కడ? బహువచనంలో తా ఆతాం జా స్థానంలో ఆత్మనే పదేశ్వనత ప్రకారంగా జా స్థానంలో అత వచ్చేస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? అత వచ్చినప్పుడు మిగిలిన ప్రక్రియ అంతా ముందు చెప్పిన ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. ఆహసత ఉంటుంది. ఇక్కడ కూడా పక్కన అత ఉంది కాబట్టి జలువర్ణం లేదు కాబట్టి జలువర్ణం ఇక్కడ ఆత్మనే పదేశ్వనత, ఆత్మనే పదేశు అంటే ఆత్మనే పదేశ్ సందర్భంలో ప్రకరణంలో అనత అంటే అనకారాంతస్య అంగాద్ ఉత్తరస్య అంటే అకారాంతం ఉండకూడదంట, అనకారాంతం ఉండాలంట. ఇప్పుడు అకారాంతం ఉందా? అనకారాంత అంగం శిక్ష అనేది అంతంలో సా ఉందిరా, అంటే అనకారాంత అంగం ఎప్పుడు ఇక్కడ ఈ ప్రత్యయాన్ని పోల్చుకుంటేనా. ఓకేనా? జీ ప్రత్యయాన్ని పోల్చుకుంటే జా ప్రత్యయం తా ప్రత్యయం పోల్చుకుంటే ముందు అంగం కాదా, అంటే అనకారాంత అంగాత్ ఉత్తరస్య ఆత్మనేపదేశు వర్తమానస్య ప్రత్యస్య, ఆత్మనేపదంలో వర్తమాన జాకారస్య స్థానే జా ప్రత్యయ స్థానంలో తా ఆతాం జా వచ్చింది కదా, జాస్న అత ఇది అయం ఆదేశో భవతి, అత అనే ఆదేశం వస్తుంది. ఓకేనా? అందుకే మనకు ఆహసత ఆహస్ ఇంతవరకు అందాతు పక్కన సా ఉంది, శిచుక సా ఉంది, ఆ సా హలంత పక్కన అత కలిపితే ఆహసత వస్తుంది. అది కూడా రస్వాదంగా ప్రకారంగా హలంత జలువర్ణం పక్కన లేదు కాబట్టి ఇక్కడ సకాలం లోపం కాలేదు. కేవలం ఆహత అనే రూపంలో మాత్రమే తకారానికి పక్కన జలువర్ణం పక్కన ఉంది కాబట్టి ముందు రస్వాంత అంగం ఉంది కాబట్టి దాని పక్కన ఉండే మధ్య శిచుక సకాలం లోపించింది అన్నమాట. అందుకే ఆహత ఆహసాతం ఆహసత ఎప్పుడు లుంగుల కాలంలో ఆత్మీయపద ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు హంధాతుకు వదాదేశము వికల్పంగా వస్తుంది. చెప్పారంటే ఒక పక్షంలో రాని పక్షంలో వద ఆదేశం రాని పక్షంలో ఈ 3 రూపాయలు తయారవుతాయి. ఆహత ఆహసాతం ఆహసత. ఎప్పుడైతే వద ఆదేశం అవుతుందో ఆవదిష్ట వస్తుందన్నమాట. ఏమొస్తుంది? ఇది కూడా ఆత్మీయపద ప్రత్యయమే. ఆవదిష్ట 2 రూపాయలు వస్తాయి కదా. ఆవ దిశాతాం ఆవదిశత. ఇక్కడ ఆంగ్ పూర్వకమైనటువంటి వదధాతు హంధాతు. హంధాతుకే మన ప్రక్రియ సూత్రం ప్రకారంగా వెంటనే వస్తుంది తా ప్రత్యయం వస్తుంది. తా రాగానే ఇక్కడ అంటే ముందు లుంగు ప్రత్యయ వస్తుంది, లుంగు రాగానే వచ్చింది లుంగి లకాదే ఆత్మనే పదేశు ప్రత్యయస్పరత. ఆత్మనేపద ప్రత్యయం పక్కన ఉంటే అయిపోయా, వెంటనే హంస్థానంలో వద ఆదేశం చేసుకోవచ్చు. అందుకే వద వచ్చేసింది. వద్ పక్కన లుంగు లకారం కాబట్టి వెంటనే శ్రీ లుంగి శ్రీ శిచ్చు ప్రకారం శిచ్చు కూడా వచ్చేస్తున్నాడు. ముందు శ్రీ వస్తుంది, శ్రీ స్థానంలో శిచ్చు కూడా వస్తున్నాడు ముందు చెప్పిన విధంగా. అప్పుడు వద శిచ్చు ఆత్మీయ పదం యొక్క తా, వద శిచ్చు తా. ఈ స్థితిలో శిచ్చుక సకాలానికి ఇట్ ఆగము వస్తున్నమాట. ఏమొస్తుంది? ఇట్ ఆగము వస్తున్నమాట. ఏమొస్తుంది?
ఇట్ ఆగం వస్తుంది. ఎలా వస్తుంది? ఆర్ధధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారంగా ఇట్ వస్తుందండి. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి ప్రకారం ఇట్ ఆగం వస్తుంది. ఇక్కడ చూడండి మీకు స్థితి కింద కనిపిస్తుంది మనకు. ఆ అనేది ఆంగ్ ఉపసర్గము, ఆ అనేది పక్కన వద్దాతును ముందు అట్టు లుంగ్ లంగ్ లింగ్ చుడుదాత్త ప్రకారంగా అట్టు వచ్చింది కదా, ఆ అట్టు చూపించారు. తర్వాత వద ఆదేశము, వద పూర్తిగా పక్కన శిచ్ ప్రత్యయం ముందు ఇట్ ఆగము వచ్చింది. పక్కన ఆత్మనేపద ప్రత్యయం యొక్క త అది కనిపిస్తుంది. ఆ అట్ వద ఇట్టుక ఇట్ శిచ్క సా త ఆత్మనేపదం త. ఇప్పుడు అటుక అనుమతి లోప చేస్తే ఆ మిగులుతుంది. ఆంగ్ ఉపసర్గం యొక్క ఆ, ఈ రెండు మధ్య అకహ సవర్ణ దీర్ఘేస్తే దీర్ఘ ఆనే వచ్చేస్తుంది. పక్కన ఇటుక అనుమతి లోపిస్తే ఈ మిగులుతుంది. ఇప్పుడు ఈ స్థితిలో ఆ వద ఈ సా త. ఇప్పుడు ఈ స్థితిలో అతో లోప ప్రకారం కూడా అకారాంతస్య అంగస్య పక్కన ఏమడుగుతుంది? అతో లోప. ఇక్కడ వదలో ఉండే ఏంటండి? అకారానికి లోపం వస్తుంది. శ్రునాష్టుకు రాదండి. ఏంటండి? ష్టునాష్టు వస్తుంది, కానీ ఇక్కడ వదలో ఉండేటువంటి అకారం వెళ్ళిపోవాలి కదా. ష్టునాష్టుకు వస్తుంది. శిచ్క సకారానికి ఆత్మీయపదంలో తాపతి ఈ రెండు మధ్య ష్టునాష్టు వస్తుంది అన్నమాట. ఇష్ట అయిపోతుంది. కానీ అవధిష్ట మనకేంటి? ఆవధిష్ట. ఆల్రెడీ ఉంది మనకు. ఆవధిష్ట అంటే దాలో ఈ కలవాలంటే ముందు దాలో ఉండే అకారం తీసివేయాలి కదా. అతో లోప ప్రకారంగా అకారం వెళ్ళిపోతుంది. అకారాంతస్య అంగస్య ఆర్ధధాతుకే పర్తః లోపో భవతి. ఇక్కడ ఆర్ధాతు పక్కన ఉంచాలి. అనేది సకారం అనేది ఆర్ధాతుకం కాబట్టి వెంటనే అకారం లోపించింది అన్నమాట. అందుకే అప్పుడు ఈ కలిసిపోయింది. ఆ వధిష్ట అని వచ్చేసినాడు. శిచ్క సకారానికి ఆత్మీయ పదంలో తాకి రెండు మధ్య సకార స్థానంలో తవర్గం యొక్క అక్షరం పక్కన ఉంటేనా యోగం ఉంటేనా ఏమవుతుంది? ఆ ముందున్నటువంటి సకారము మూర్ధన్య సకారం వచ్చేస్తున్నాం అంటే ఏమొస్తుంది? మూర్ధన్య సకారం వచ్చింది. మూర్ధన్య సకారం అంటే ముందు సత్వం అయిపోతుంది డైరెక్ట్ గా ముందు. ఏది? ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఆదేశ కవర్గాభ్యం ఉత్తరస్య శిచ్క సకార ప్రత్యయ సకార ఆదేశ సకారం కదా. ఇది ఆదేశ సకారం అంటే ముందు సత్వం అయిపోతుంది. సత్వం అయిపోయిన తర్వాత అప్పుడు ష్టునాష్టు వస్తుందండి. అంటే శిచ్చులో ఉండే శిచ్క సకారానికి మూర్ధన్య సకారం చేసుకుంటాం. ఎలాగా? ఆదేశ ప్రత్యయో ప్రకారంగా. అప్పుడు ష్టునాష్టు ప్రకారంగా తకారానికి తకారం ష్టుత్వం వస్తున్నాడు. వర్గం వచ్చేసి ఆవదిష్ట అలా వస్తుందండి. ఓకే. అదే విధంగా ఆవదిశాతాం అనేది కేవలం ఇక్కడ కలిపి ఆతాం కలిపి రాయలేమండి. ఇక్కడ సేమ్ పొజిషన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇక్కడ తాస్థానం ఆత్మ తా ఉంది కదా, ఆ తాస్లో ఆతాం పెడతాము. ఆతాంలో ఉండే ఆని సాల కలిపేస్తే మొత్తం కలిపి రాస్తే ఆవదిశాతాం వస్తుంది అంతే ఇక్కడ. అలాగే తా స్థానంలో అత పెట్టుకున్నాం కొన్ని ఆత్మనే పదేశ ప్రకారంగా తా ఆతాం జగ జాస్తను అత పెట్టుకుంటాము. ఇప్పుడు కలిపి రాస్తే ఆవదిశత. ఆవదిష్ట రూపం వచ్చేసి అంటే ఆవదిశాతాం ఆవదిశత అనే రూపం కూడా సహజంగా మనకు వచ్చేస్తుంది. అక్కడ ప్రత్యేక కలిపి రాస్తే మనకు ఆవదిశాతాం ఆవదిశత అనే రూపాలు మనకు సిద్ధిస్తాయండి. ఓకే. ఈ రకంగా ఆత్మనే పదేశం అనే సూత్రం ప్రకారంగా లుంగు లకారంలో మాత్రం ఆత్మనేపద ప్రత్యయాలు ఉంటే అప్పుడు హనస్థానంలో వదాదేశం వికల్పంగా వస్తుంది. వికల్పంగా వచ్చినప్పుడు వదాదేశం వచ్చిన ఆవదిష్ట ఆవదిశాతాం ఆవదిశత వస్తుంది. ఎప్పుడైతే వద ఆదేశం రాదో హంధాతు అలాగే ఉంటుంది కాబట్టి అప్పుడు ఆహత ఆహసాతాం ఆహసత అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అని చెప్పుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఆంగో యమ హనహ అనే సూత్రం ప్రకారం ఇక్కడ ఆత్మ ఎలా వచ్చింది అంటే ఆంగ్ పూర్వకు యం ధాతుకి హంధాతు, ఇక్కడ హంధాతు మీద ఈ సూత్రం ప్రకారంగా ఆంగో యమహనహ ప్రకారంగా ఆత్మీయపదం వచ్చిందండి.
ఇప్పుడు శేషాత్ కర్తృ పరస్పర పదంగా లకార స్థానంలో మనకు మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. 18 ప్రత్యయాలు ఏం తెచ్చుకోవాలి అంటే ఆంగో యమహనహ ఆంగు పుదువకుండా హందాతు ఉంటేనే అక్కడ ఆత్మీయ పద ప్రత్యయాలు వస్తాయి. అంటే పరస్పర పదాలు మొత్తం వెళ్ళిపోయి ఆత్మీయ పద ప్రత్యయాలు మాత్రం మిగిలిపోయాయి అన్నమాట. అందుకే ఆంగో యమహనహ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది స్లైడ్ మీద. ఆంగ్ పూర్వాభ్యాం అకర్మకాభ్యాం యమ హన ఇత్యేతాభ్యాం యమధాతు హంధాతు ఇత్యేతాభ్యాం అంటే యమధాతు పక్కన గాని హంధాతు పక్కన గాని ఆత్మీయ పదం వస్తుంది. ఆత్మీయ పదమే రావాలి. ఎప్పుడైనా ఆంగ్ పూర్వక హంధాతు మిగిలిన ఆంగ్ పూర్వ హంధాతు ఎప్పుడు వచ్చినా అక్కడ మాత్రమే ఎల్లప్పుడూ లకార స్థానంలో ఆత్మీయ పద ప్రత్యయాలు మాత్రమే వస్తాయి అని చెప్పిందన్నమాట. అందుకే ఆ సూత్రం ప్రకారంగా ఆంగ్ యమహన ప్రకారం ఆత్మీయ పదం వచ్చిందండి. అందుకే ఆత్మీయ పదంలో తా ఆతాం జ క్రమంగా తెచ్చుకున్నాం. ఏకవచనంలో తా, ద్వివచనంలో ఆతాం, బహువచనంలో ఝ ప్రత్యయం తీసుకొచ్చుకున్నాను. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఏమన్నా? నిరుజ గారు అర్థమైంది ఆచార్య. అందులో ఈ నకారానికి లోపం ఎలా వచ్చింది ఆచార్య? ఏ దాంట్లో ఏ సూత్రం? హన్నులో నకారానికి ఏ సూత్రంతో లోపం అవుతుంది? అనుదాత్తోపదేశ వయతి జలోత్యాదినం అని ఒక సూత్రం ఉన్నది. ఆ సూత్రం ప్రకారంగా లోపిస్తున్నది. అదే ఇంకోటి ఉందా? ఇంకొకటి అనునాసికస్య లోపో జలి కింగితి అని ఒకటి చెప్పారు. ఇది అనునాసికస్య కదా, అది కాదు. అనునాసికస్య జలి కింగితి. అనునాసికస్య మళ్ళీ చెప్పండి సూత్రము. అనునాసికస్య లోపో జలి కింగితి అన్నారు ఆచార్య. అనునాసికస్య ఇక్కడ మనకి హంధాతు నక అనునాసిక వర్ణం. అందుకే అనునాసికస్య అనునాసిక జలి కింగితి జలితో యుక్త కిత్ ప్రత్యయం పక్కన ఉంటుంది. అందుకే అనవసిచ్ ప్రకారం సిచ్కి కిత్వత్ చేసామట. అందుకే మనకు ఇక్కడ కిత్వత్ ఉంది కాబట్టి అనునాసిక వర్ణానికి లోపం అయిపోయింది. ఈ సూత్రం అనునాసికస్య లోపో జలి కింగితి ప్రకారంగా హంధాతులో ఉండే నకారం లోపిస్తున్నది. అనుదాత్తోపదేశ వయతి తనోత్యాదినం జలి కింగితి కాదు. అంటే అది దాని దగ్గరలో ఉంది, ఆస్పాస్ దగ్గరలో ఉంది, అదే పనిచేస్తుంది కాదు. దాని కింది సూత్రం విశేషంగా అనునాసిక లోపం చేయడం కోసం ఈ సూత్రం అన్నమాట. అర్థమైంది. అస్తు అండి. ఈ రకంగా మనం ఈ సూత్రాన్ని చూసాము. నెక్స్ట్ ఇంకొక సందేహాన్ని రేపు చూద్దాం. ఒకసారి ప్రయత్నం చేయండి. కానీ పక్షులు రేపు దీన్ని మీరు షార్ట్ కట్ సంక్షేపంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అది చెప్పగా మనకు అందరికి కూడా అర్థమవుతుంది అన్నమాట. చాలా మందికి, కొంతమందికి నిదానంగా అర్థమవుతుంటుంది, కొంతమందికి కొంచెం ఎక్కువగా ఎప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి త్వరగా క్యాచ్ చేయొచ్చు. కానీ కొంచెం ప్రాక్టీస్ కోసం అలా అదే ప్రయత్నం చేద్దాం. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య.